తల్లి వయసు ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ ఒక విద్యార్థిపై లైంగిక వేధింపులు, లైంగిక పరమైనటువంటి వాంఛలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇంకొక విషయంలో ఒక చిన్న పిల్ల 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికల మీద తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కామాంధుడి అత్యాచారం. ఎక్కడున్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం? ఏ సంస్కృతిలో ఉన్నాం? ఏ సంస్కారాన్ని మనం సమాజానికి ఇస్తున్నాం? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. వార్తలు చూస్తుంటే వణుకొస్తుంది. ఎలాంటి సంస్కారహీనమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేశాము అనేటటువంటిది చూస్తుంటే విద్యాలయాలే ఈ రోజు లైంగిక వేధింపులకి వేదికగా అవుతుంటే, విద్యార్థులకి నీతి, ధర్మము, జ్ఞానము, సంస్కారము నేర్పవలసినటువంటి ఆ లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కామాంధులుగా తయారై విద్యార్థుల్ని కాటువేస్తున్నటువంటి ఈ సిచ్యువేషను సభ్య సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. నిన్న 2 సంఘటనలు నిజంగా నాకు నిద్ర పట్టకుండా చేసినాయి. ఒకటి, వైజాగ్ లో ఒక మహిళా లెక్చరర్ ఒక విద్యార్థిపై ఆ లైంగిక పరమైనటువంటి మెసేజ్లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తూ అతన్ని పొట్టన పెట్టుకున్నటువంటి పైన ఒకటైతే, మరొకటి కాకినాడలో ఉన్నటువంటి పీఈటీ టీచర్ ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో, వరుసకి ఆ అమ్మాయి కూతురు వరుస అవుతుందన్నమాట. దూరపు బంధువు, 6th క్లాస్ చదువుతున్నటువంటి ఒక బాలిక, ఆమెతో పాటు ఉన్నటువంటి ఆమె స్నేహితురాలు మరొక బాలిక, ఇద్దరు చిన్న బాలికల మీద ఎట్ ఏ టైం వాడు అత్యాచారం చేసినటువంటి దరిద్రుల్ని ఈ సమాజం ఏ విధమైనటువంటి శిక్షలతో వీళ్ళను ఊరేగించాలో మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సాయి తేజ అనేటటువంటి ఆ పిల్లవాడిని చూడండి. ఎంత దయనీయమైనటువంటి సంఘటన అంటే, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఒక మహిళ. చెప్పటానికి సిగ్గుపడుతున్నాను నేను. ఆ పిల్లవాడి మీద శారీరక పరమైనటువంటి కోర్కెలు తీర్చమని లైంగిక వేధింపులకు గురి చేస్తూ అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెడుతూ, ఇక్కడ నేను ఈ సంఘటన చేయడానికి ముందు నేను వైజాగ్ ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ తో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఎంత బాధ అనిపించిందంటే, ఈ మధ్య ఒక యాప్ ఏదో కొత్తగా వచ్చిందంటే, ఎందుకంటే టెక్నికల్ గా నాకు ఆ విషయాలన్నీ నాకు తెలియవు. ఎవరైనా మనకు ఒక పిక్చరో ఒక మెసేజో పంపిస్తే దాన్ని మనం చూడగానే అది డిజపియర్ అయిపోతుందంట. చూడండి ఎంత గొప్ప టెక్నాలజీ, ఎన్ని దరిద్రాలకి ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆమె అతనికి ఆ విధమైనటువంటి అటిట్యూడ్ కి సంబంధించినటువంటి ఆ పిక్చర్స్ పంపిస్తూ అతన్ని విపరీతంగా వేధించడం అనేటటువంటిది మొదలయ్యింది. ఆ పిల్లవాడు ఆమెని అమ్మ అనే సంబోధించేవాడట, ఆమె హస్బెండ్ ని బాబాయ్ అని సంబోధించేవాడట. నువ్వు నన్ను అలా పిలవకు అని చిరాకు పడేదంట. ఇక్కడ ఈమెకు తోడి మరొక లెక్చరర్, ఈమె మాట అతని గాడు వినట్లేదని చెప్పేసని ఈమె అతని రికార్డ్స్ ని మొత్తం కూడా వెరిఫై చేయకుండా మొత్తం రెడ్ మార్క్స్ పెట్టి వాపస్ ఇచ్చేస్తుంది. ఆ పిల్లవాడు ఈ తల్లి అనేటటువంటి తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ లెక్చరర్ యొక్క వేధింపులకు తాళలేక, ఆ లెక్చరర్ ఈ విధంగానైనా ఆ లెక్చరర్ కి లొంగుతాడేమోనని చెప్పి సహాయం చేసినటువంటి ఇంకొక తాటకి మరొక లెక్చరర్ అతని రికార్డ్స్ ని మొత్తం అంతా కూడా రెడ్ మార్క్స్ పెడుతూ వాటిల్ని వెరిఫై చేయకుండా, కరెక్ట్ చేయకుండా వేధించిన ఇద్దరు తాటకి శూర్పణఖల్ని మనం ఈరోజు చూస్తున్నాం. వైజాగ్ లో జరిగినటువంటి ఒక కాలేజ్ లో జరిగినటువంటి, సమత అనేటటువంటి కాలేజ్ లో జరిగినటువంటి దుస్సంఘటన ఇది. ఆ పిల్లవాడు సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఈ రాక్షసులిద్దరు, ఈ రాక్షసి, మరి ఆడవాళ్ళని రాక్షసులు అని అంటారా, లేకపోతే రాక్షసికి స్త్రీలింగంలో బహువచనం ఏంటి అనేది నాకు ఇంకా తెలియట్లేదు, నా బుర్రకి రావడం లేదు. వీళ్ళిద్దరిని ఏమనాలి? ఈ తాటకుల్ని ఏమనాలి? ఏం చెయ్యాలి అసలు వీళ్ళని? వీళ్ళు అసలు ఏ సంస్కారంలో ఉన్నారండి? విద్యను నేర్పుతున్నారా, లేకపోతే ఈ విధమైనటువంటి ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రవర్తనల్లో ఉన్నారా?
నేను మీకు ఒక విషయం చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు కొన్ని యూనివర్సిటీస్‌కి మోటివేషనల్ స్పీకర్‌గా వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. మేడం పిల్లలు ఇలా ఉన్నారు. మేడం పిల్లలు అలా ఉన్నారు. నేను ప్రైవేట్‌గా మీ వీళ్ళతోటి నేను మాట్లాడాలండి అని చెప్పి ఆడపిల్లల్ని కూర్చోపెట్టి లేదా మగ పిల్లల్ని కూడా కూర్చోపెట్టి నేను క్లాస్ రూమ్‌లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సంఘటనలకి విస్తుపోయేటట్టు చేసినియి నాకు. ఎందుకంటే ఇంట్లో మా పాప ఇష్యూ కూడా నేను వింటూ ఉంటాను. కొంతమంది లెక్చరర్స్ నెపోటిజం చూపిస్తూ ఉంటారు. మరికొంతమంది లెక్చరర్స్ అకారణంగా వీళ్ళని ఎందుకు సతాయిస్తారో అర్థం కాదు. వాళ్ళ యొక్క ఆ దౌర్జన్యాల్ని కానివ్వండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని తట్టుకోవడం ఈ స్టూడెంట్స్‌కి అతి భయంకరమైనటువంటి ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్‌లో వాళ్ళు విపరీతంగా నలిగిపోతూ వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గంగా చూసుకునేదేంటి, ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒత్తిడులు, ర్యాంకులు తెచ్చుకోవాలనో, చదవాలనో, వాళ్ళకి రానటువంటి సబ్జెక్టు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్‌ని చదివి తీరాలనేటటువంటి ఒత్తిడి పేరెంట్స్ నుంచి వస్తే, ఇక్కడ లెక్చరర్స్ నుంచి కూడా నేను అందరి లెక్చరర్స్‌ని గురించి మాట్లాడడం లేదు. కొంతమంది లెక్చరర్స్ అద్భుతమైనటువంటి వాళ్ళున్నారు. బాధ్యతాయుతమైనటువంటి లెక్చరర్స్ ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎవరైతే స్టూడెంట్స్ పట్ల యాటిట్యూడ్ చూపిస్తూ, నెపోటిజం చూపిస్తూ, వాళ్ళని మానసిక పరమైనటువంటి ఈ బాధకి గురి చేస్తున్నారో, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ ఇష్యూస్ అన్ని విన్న తర్వాత ఆ యాజమాన్యాలతో నేను మాట్లాడి, మీరు ఇక్కడ కొంతమంది సైకియాట్రిస్ట్‌లని విజిట్ చేయించండి. ఖచ్చితంగా వీళ్ళు పిల్లల చేత మాట్లాడండి. ఆ తరువాత పిల్లల్ని మాత్రమే మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని దారిలో పెట్టాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు దారి తప్పడానికి ఏర్పడేటటువంటి పరిస్థితుల మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనంటే, నిజం చెప్తున్నాను కదా! ఒక 2 యూనివర్సిటీలు మాత్రం నా మాటని గౌరవించి అక్కడ సైకియాట్రిస్ట్‌లు పెట్టడం అనేటటువంటిది జరిగింది. పెట్టిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించటం కూడా జరిగింది. ఇది ప్రతి ఒక్క స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు కూడా ప్రతి ఒక్క క్యాంపస్‌లో ఖచ్చితంగా సైకియాట్రిస్ట్‌లు, మోటివేషనల్ స్పీకర్స్, మెంటర్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరము. ఈ పిల్లలు ఈరోజు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంట్లో ఏమైనా చెప్పాలంటే చదువు మీద కాన్సంట్రేట్ చేయకుండా ఇదెందుకంటావని పేరెంట్స్ తిడతారనే భయం. స్నేహితులకి చెప్పుకుంటే ఆ స్నేహితులుకి వీళ్ళ వయసుతోటే ఉన్న వాళ్ళు అవ్వటంతోటి వాళ్ళకి కూడా ఏమి చేయాలో అర్థం కానటువంటి కొన్ని కేసుల్లో పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము సగభాగము స్కూల్ క్యాంపస్‌లు, కాలేజ్ క్యాంపస్‌లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు కూడా దోహదపడుతున్నాయి. ఆ క్యాంపస్‌లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కొంతమంది లెక్చరర్స్ మీద ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు. నెపోటిజం చూపిస్తారు. ఒక్కొక్క స్టూడెంట్ మీద ఒక్కొక్క లెక్చరర్‌కి ఎందుకు కోపం ఉంటది అనంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి క్లాస్‌లో ఇద్దరి మీద టీచర్‌కి బాగా కోపం ఉంటది. ఒకటి క్వెషన్ చేసేవాడి మీద, రెండో మాట వినని వాడి మీద. వీళ్ళిద్దరి మీద కూడా లెక్చరర్స్ పర్సనల్ గ్రెడ్జ్ అనేటటువంటిది పెట్టుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా ఒక టీచర్‌గా నా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి దాన్ని. నేను కూడా ఈ పిల్లలకి లెసన్ చెప్తున్నప్పుడు కొంతమంది పిల్లలు లొంగేవాళ్ళు కాదు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను లెసన్స్ చెప్పేదాన్ని. ఈ పిల్లల మాట విననప్పుడు నాకు ఒక్క నిమిషం నాకు అర్థం కాదు. వాళ్ళ మీద కోపం వచ్చేసేది. అప్పుడు నా ఏజ్ నేను జస్ట్ డిగ్రీ చదువుకుంటూ నేను వాళ్ళకి పార్ట్ టైమ్‌గా నేను స్కూల్‌కి వెళ్ళి నేను టీచర్‌గా పనిచేసి ఆ జీతంతోటి నేను నా కాలేజ్ ఫీజులు కట్టుకున్నాను నేను. అలా నాకు మొదటి నుంచి స్వతంత్రంగా బ్రతకడం అనేటటువంటిది నాకు అలవాటు. ఈ పిల్లలు విపరీతమైనటువంటి గొడవ చేసేవాళ్ళు, క్వెషన్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు కాదు. ఏదైనా చెప్తుంటే అర్థం చేసుకునేవాళ్ళు కాదు. హైపర్ యాక్టివ్ పిల్లలు ఉండేవాళ్ళు. అప్పుడు నేను ఒక్క నిమిషం నేను కూర్చొని అసలు ఈ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా వితండవాదం చేస్తున్నటువంటి పిల్లల్ని ఏం చేయాలి? గ్రడ్జ్ పెట్టుకొని మనం గట్టిగా కోప్పడితే వాళ్ళు ఇంకా ఘోరంగా తయారవుతున్నారని చెప్పేసి వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో చూసేదాన్ని. ఆ క్వాలిటీస్‌ని బట్టి ఆ స్కూల్‌కి సంబంధించి, ఆ క్లాస్‌కి సంబంధించి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పజెప్పేదాన్ని. అరే నువ్వు లీడర్‌వి. అమ్మ నువ్వు లీడర్‌వి. ఇదిగో నువ్వు వీళ్ళని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత నీకుంది. వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత నీకుంది. వీళ్ళని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళకుంది. బాగా చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే హైపర్ యాక్టివ్ తోటి ఉన్నారో వాళ్ళకి చెప్పేదాన్ని చదవని వాళ్ళని మీరు దారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. యూ ఆర్ ద మెంటర్స్, యూ ఆర్ ద మదర్, యూ ఆర్ ద సిస్టర్ అని చెప్పి వాళ్ళని నేను మోటివేట్ చేసి వాళ్ళ సైకాలజీని నేను మార్చి ఆ క్లాస్‌లో నేను నాకు అనుగుణంగా ప్లస్ ఆ పిల్లల్ని క్లాస్‌లో మిగిలిన వాళ్ళకి థ్రెట్ కాకుండా చేసేదాన్ని. ఆ ఏజ్ నుంచే నాకు ఆ అలవాటు రావడానికి కారణం ఏంటంటే, నా ఇంట్లో ఉన్నటువంటి నా పేరెంట్స్. మా పెదనాన్నలు ఎవరైతే ఉన్నారో
అందులో ఒక ఆయన సైకాలజీ బాగా అవపోసన పెట్టినటువంటి మేధావి. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ ఇష్యూస్ ఏదన్నా చెప్పినప్పుడు ఆయన నాకు గైడ్ చేసేవారు. "నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యాలి." అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం 2 చోట్ల పరిణమిల్లుతుంది. ఒకటి ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కు ఉన్నటువంటి ఆ యొక్క తత్వంతోటి, 2 స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు ఉపాధ్యాయుల యాటిట్యూడ్ తోటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఉంటుంది. మా లైఫ్‌లో మా స్టూడెంట్ దీంట్లో ఉన్నప్పుడు మాకు కూడా లెక్చరర్స్ నెపోటిజం చూపించేవారు. అలాగే మాకు ఫేవర్‌గా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు. కానీ మేము ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఇంత ఒత్తిడి లేదు. ఇన్ని విపరీతాలు, ఇన్ని దరిద్రాలు లేవు. నిజంగా చెప్తున్నాను కదా! టీచర్ అంటే ఒక గౌరవం ఉండేది. అలాగే ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం ఉండాలి. ఉపాధ్యాయురాలు అనంటే తల్లితో సమానం. ఏ వయసైనా సరే ఆవిడ తల్లితో సమానం. ఉపాధ్యాయుడు అంటే తండ్రితో సమానం. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మాతో అలాగే ఉండేవాళ్ళు. తప్పు చేస్తే బెత్తం పట్టుకొని దండించేవారు. అలాగే మాకేదైనా కష్టం వస్తే మమ్మల్ని దగ్గరికి తీసుకొని కన్న పిల్లల్లాగా వాళ్ళు మమ్మల్ని ఓదార్చి పంపించేవాళ్ళు. ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో పిల్లలు కూర్చొని క్లాస్ రూమ్‌లో కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ క్లాస్ రూమ్‌కి పిలిపించి ఇప్పట్లాగా స్పెషల్ రూమ్స్ ఉండేవి కాదు. ఆ టీచర్స్ రూమ్‌లోకి పిలిపించి కూర్చోబెట్టి ఇద్దరు ముగ్గురు టీచర్లు, లెక్చరర్లు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి, వాళ్ళ బాధను పోగొట్టి పంపించేవాళ్ళు. ఈ రోజు ఏం జరుగుతుందండి? ఎంత నికృష్టమైనటువంటివి ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే, ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటైజేషన్ అవ్వడం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. విద్యా వ్యవస్థ ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అయిందో మొత్తం అంతా కూడా వీళ్ళ జీవితాలన్నీ కూడా కేవలం కరెన్సీ నోట్ల మీదే ఆధారపడుతున్నాయి. కరెన్సీ నోట్ల ఉక్కు కౌగిల్లో ఈ విద్యార్థుల జీవితాలు ఉన్నాయి. ఇవాళ పేరెంట్స్ ఏమో వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. ఇక్కడ స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్లతో పాటు ఇదిగో ఈ ఉపాధ్యాయులు ఆడాళ్ళు లేదు, మగాళ్ళు లేదు. ఇంత కామం ఏంటమ్మా తల్లి? ఇంత కామం ఏంట్రా దరిద్రులారా? నాకు అర్థం కాక అడుగుతాను. ఇంట్లో భోజనానికి బదులు కామం తింటున్నారా ఒక్కొక్కళ్ళు? ఇంత బలిసి కొట్టుకుంటున్నారా ఒక్కొక్కళ్ళు? ఏ విధమైనటువంటి పోకడండి ఇక్కడ. ఈ విషయంలో ఈ సాయి తేజ అనేటటువంటి పిల్లవాడి విషయంలో అతి భయంకరమైన బలహీనమైనటువంటి పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కారణమైనటువంటి లెక్చరర్ ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చెయ్యరు కూడా. నేను చెప్తున్నాను ఎందుకు చెయ్యరు అనంటే ఆమె వాట్సాప్ మెసేజ్లు చేసింది. ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. అరెస్టు చేయరు. 41A నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని వెళ్ళి ఇవి మీరు ప్రూవ్ చేసుకోండి అని కోర్టులో పడేస్తారు. ఇది ఈ రోజు నడుస్తున్నటువంటి చట్టం. ఈ విధమైనటువంటి ఈ సైబర్ క్రైములతోటి ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, ఇన్ని ప్రాణాలు పోతున్నా అసలు వీటి మీద ఏం చెయ్యాలి అని మాట్లాడడానికి ఒక్కడు ముందుకు రాడు. అందరూ బిజీగానే ఉన్నారు. ఎవడు ఏ పనిలో బిజీగా ఉన్నాడో ఆ పనిలో బిజీగా ఉన్నాడు తప్ప సమాజం అనేటటువంటిది పట్టదు. ఇవాళ చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ మొత్తుకున్నారు. ఎంత మొత్తుకున్నారు అనంటే ఆ మధ్య ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ హేమ అయితే కేవలం వీటిల మీద కూర్చుంది ఆవిడ. ఏమంటే మా జీవితాలన్నిటినీ తీసుకొని వెళ్ళి ఈ నెట్లో పెట్టేసి అతి భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మార్ఫింగ్లు చేసి మా జీవితాలను రోడ్డుకి ఈడుస్తున్నారు, దీన్ని ఏమన్నా చెయ్యండి అని ఆవిడ ప్రతి మీడియా హౌస్ కి వెళ్ళి కూర్చుంది. గంటలు గంటలు తనలో ఉన్నటువంటి ఆవేదన కాదు, ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఆవేదన అక్కడ వెలిపుచ్చడం జరిగింది. ఎంత తిరిగి తిరిగి పాప ఆవిడికి విసుగొచ్చి నేను ఏమీ చెయ్యలేను అని చెప్పేసి ఒక మూల కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి గొంతుకలు ఎన్నున్నాయి. నేను ఎన్నోసార్లు పోలీసులతో ప్రస్తావించాను. ఎంతో నేను దీనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించాను. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ఇంతమంది పోరాటము వృధా పోలేదు. అతి త్వరలో ఈ ఇష్యూస్ మీద ఒక యాక్ట్ అనేటటువంటిది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ దీని మీద తీవ్రంగా కూర్చున్నారు. దీని మీద అతి త్వరలో చట్టం వస్తుంది. ఖచ్చితంగా ఇది నల్సార్ యూనివర్సిటీ ఈ బాధ్యతను తీసుకుంది. దీని మీద ఇంకా కొద్ది రోజులే ఈ సైబర్ క్రైమ్లు, మీ ఇష్టం వచ్చినట్టు వాకటాలు, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్లు చేయడాలు, అలాగే మహిళామణులు ఇష్టం వచ్చినట్టు ఇలాంటి వాళ్ళ ప్రాణాలు తీయడాలు ఏవైతే ఉన్నదో తాత తీసేటటువంటి యాక్టు అతి తొందరలో వస్తుంది. అది త్వరలో రావాలి అంటే కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు అవసరం. ఇకపోతే సబ్జెక్టు విషయానికి వస్తాను. నేను ఇక్కడ
ఈ పిల్లవాడి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ మహాతల్లి తల్లి, నీ తల్లిదండ్రులు ఉన్నారా? అసలు నీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉంటే గనక నువ్వు ఈ విధంగా ఉంటావా? ఒక మహిళ కాబట్టి నేనేం మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడతానమ్మా, ఖచ్చితంగా మాట్లాడతాను. ఏం యాటిట్యూడ్ తల్లి నీది, ఏ స్వభావం అమ్మ నీది? మీలాంటి వాళ్ళందరూ లెక్చరర్లుగా ఎందుకు వస్తారు? వేరే చోటికి వేరే విధంగా పోవచ్చు కదా. ఇక్కడికొచ్చి ఈ పిల్లల ప్రాణాలు, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టడానికే వాళ్ళ నడువులు ఎరిగినాయి. ఇంకా నిన్ను జైల్లో పెట్టి, జైల్లో పెట్టమని నీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటటువంటి ఓపిక వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ మాత్రం నేను ఒకళ్ళని మాత్రం అభినందించాలి. అక్కడ ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, ఏబీవీపీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వాళ్ళు ఎంత పోరాటం చేశారు అనంటే, ఎంత ఆందోళన జరిపారు అనంటే, వాళ్ళు నిన్న ఇందాక నాతో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ, మేడం వాళ్ళు ఎంత చాలా ఆందోళన చేపట్టారు, చాలా అగ్రెసివ్ గా వాళ్ళు కూర్చొని ఉన్నారో, కానీ చివరికి యాజమాన్యం వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి, ఈ పేరెంట్స్ మేము యాజమాన్యంతో మాట్లాడుతున్నామని చెప్పి ఒక మాట చెప్పేసేసరికి వాళ్ళలో ఉన్న శక్తి మొత్తం నిర్వీర్యం అయిపోయి వెళ్ళిపోయింది అని. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులకి, విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటం చేసేటటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను చెప్తున్నాను, మీ పోరాటం వృధా కాదు. ఎందుకు అనంటే, మేము చేస్తుంటే పోతున్నాయి అని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే మీ ఆందోళన వల్ల ఆ కాలేజ్ రెప్యుటేషన్ ఈ పాటికే రోడ్డు బజారు మీదకి వచ్చేసింది. ఆ బజారు మీదకి వచ్చినటువంటి ఆ కాలేజ్ రెప్యుటేషన్ మళ్ళీ నిలబెట్టుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడాలి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ కాలేజ్ యాజమాన్యం డెఫినెట్ గా ముందు చర్యలు తీసుకుంటుంది. అది బయటికి కనిపించకపోవచ్చు, కానీ మీరు చేసిన ఆందోళన వల్ల నేను విన్నది ఏంటి అనంటే, ఆ ఇంట్లో ఇంకా ఆ పిల్లవాడికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఈ పిల్లవాడు ఉన్నాడు. ఈ పిల్లవాడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. చదువు అయిపోతే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ కుటుంబానికి ఆసరా అయి ఉండేవాడు. కాబట్టి ఆ కుటుంబం యొక్క ఆసరాని, ఆ పిల్లవాడికి ఈ దుస్థితి సంభవించడానికి కారణమైనటువంటి ఆ లెక్చరర్ ఎవరైతే ఇద్దరు శిఖండులు ఉన్నారో, ఆ శిఖండులు ఇద్దరు కూడా ఆర్థిక పరమైనటువంటి పెనాల్టీ వాళ్ళిద్దరు కూడా కట్టాల్సిందే. అలాగే యాజమాన్యం కూడా కట్టాలి. ఎందుకంటే ఇలాంటివి మీ దృష్టికి వస్తే అక్కడ లోపల ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కళ్ళు కూడా చెప్పే ధైర్యం చెయ్యరండి. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్లు వీళ్ళ చేతుల్లో ఉంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి, ఇందాక నేను చూశాను కదా, రికార్డ్స్ మొత్తం కూడా వెరిఫై చేయకుండా కూడా బుట్ట దాఖలు చించి అవతల పాడేస్తున్నారు. ఎన్ని రికార్డ్ పేపర్స్ కొనాలండి మేము అంటున్నారు. అక్కడికి వచ్చేటటువంటి ప్రతి స్టూడెంట్ మీకు కట్టేటటువంటి ఫీజు కానీ, కొనేటటువంటి ప్రతి కాగితం వెనుకున్న రూపాయి తల్లిదండ్రుల రక్తం, కష్టార్జితం. అది వాళ్ళ రక్తం ధారపోసి ఆ కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇస్తుంటే ఒళ్ళు బలిసి కొట్టుకున్నటువంటి మీరు కూర్చొని చేసేటటువంటి వాళ్ళకి ఇది మాత్రం సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి మాత్రం వీళ్ళే. మహిళలు అయ్యుండి మాతృత్వంతో బిడ్డల్ని సరిచేయాల్సింది పోయి మీరు మనుషుల, పశువులు మృగాలు మీకంటే నయం కదమ్మా. పశువులు మృగాలు నయం కదా మీకంటే. ఒక పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నది కాక ఎక్కడ దాక్కున్నారు పోయి. సమాజం మిమ్మల్ని ఏ విధంగా తీసుకుంటుంది? మీ చేతిలో పిల్లల జీవితాలు ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవాళ మీడియాకి ఎక్కారు కదా, కనీసం మీ పిల్లలు ఆ పెనాల్టీని కట్టవలసి వస్తుందని చెప్పేసని మీకేమైనా తెలుసా? మీ కుటుంబాలు సమాజంలో తలెత్తుకుని తిరగగలుగుతాయా? ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటిది. ఇంకొక సంఘటన మై డియర్ ఫ్రెండ్స్, అదే వైజాగ్ దగ్గర ఉన్నటువంటి కాకినాడ. ఆ కాకినాడలో ఇంకొక దరిద్రుడు తయారయ్యాడు, ఒక కీచకుడు. కీచకుడు అనే కంటే వాడికి ఇంకా వేరే ఏదైనా పేరు పెట్టాలి. కీచకుడు అనేటటువంటి వాడు చాలా చిన్నవాడు. వీడి ఎంత దరిద్రుడు అంటే, వీడు చిన్న పిల్లలండి, 6వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి 2 మైనర్ పిల్లల మీద వాడు అఘాయిత్యం చేశాడు. బయటికి చెబితే తంతానని చెప్పి బెదిరించాడు. ఇలాంటి వాడిని కోసి కారం పెట్టద్దా మనం? వీడు పారిపోయాడు. ఇతగాడు రాజకీయంలో ఉన్నాడట, ఇతగాడికి పలుకుబడి ఉందంట, ఇతగాడు మరి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ల కోసం పారిపోయాడో. మై డియర్ ఫ్రెండ్స్, సమాజం మొత్తానికి నేను చెప్తున్నాను, చట్టాలు ఈ రోజు పని చేస్తున్నాయా అంటే నాకైతే తెలిసి చట్టాలు చాలా నిద్రపోతున్నాయి. ఎవరికి కోపం వచ్చినా సరే చట్టాలు నిద్రపోతున్నాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళమే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అనంటే విసుగొచ్చి, చిరాకొచ్చి ఛీ అని వదిలేసినటువంటి క్షణాలు. ఇలాంటి పరిపాలన ఈ రోజు అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తుంది. ఒక ఆడపిల్లకి రక్షణ ఇవ్వాల్సినటువంటి చోట ఇలాంటి 6వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల మీద
ఒక దరిద్రుడు, ఒక పశువు, ఒక మృగము ఈ విధమైనటువంటి పైశాచికత్వానికి పాల్పడ్డాడంటే కారణాలేంటి? ఒకటి, వాడి ముందు ఉన్నటువంటి బలహీనత. ఏది సమాజం యొక్క బలహీనత. సమాజంలో ఎవ్వడో నన్ను పీకలేడు. 2, చట్టాన్ని నేను ఎట్లయినా మేనేజ్ చేస్తా. 3, కోర్టులు. ఆ కోర్టు తీర్పు ఎప్పుడు రావాలి? ఎందుకు అనంటే వీళ్ళు చూస్ చేసుకునేదంతా కూడా తక్కువ ఆర్థిక పరమైనటువంటి స్థితిలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళనే చూస్ చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఉన్నవాడిని తీసుకొస్తే వాడికి చట్టాలతో పని లేదు, డాష్ పగలగొట్టి కూర్చోబెడతాడు. ఇక్కడ సాయి తేజ విషయంలోనూ అదే జరిగింది. ఈ కాకినాడ పీఈటీ టీచరు, ఈ కామాంధుడు బారిన పడినటువంటి 2 బాలికల విషయంలో కూడా ఇదే జరిగింది. సమాజం ఎంత నిస్పృహగా ఉంది, సమాజం ఎలాంటి స్థితిలో ఉందో మనకెవ్వడికి పట్టదు. ప్రియా చౌదరి గొంతు చించుకుని అరిస్తే ఇది ఎందుకు అరుస్తుందని ఒకటి ఎపిసోడ్లు చేస్తాడు, ఇది పలానా అని మాట్లాడతాడు. వాడికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఇలాంటి వెధవలందరినీ కూడా చీల్చి చెండాడేటటువంటి రోజు, చీల్చి చెండాడేటటువంటి యాక్టు ఖచ్చితంగా రాబోతుంది. కానీ అది వచ్చేంత వరకు కూడా సమాజము ఈ యొక్క ప్రభుత్వాల మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఒత్తిడి తేవాల్సిందే. తెచ్చేటటువంటి బాధ్యత మీడియాకు ఉండాల్సిందే. ఇవాళ ఎన్ని సిచ్యుయేషన్స్ జరుగుతున్నా మీడియా బాధ్యత ఏమిటంటే కేవలం మనం వార్తలు వచ్చిన రోజున పుంకాలుగా చర్చలు జరిపి వదిలేస్తున్నాం. ఒక్కడికైనా పలానా కేసులో శిక్ష పడింది అని చర్చలు పెట్టామా? అదేమంటే నిజంగా మా మీడియా మిత్రులు చెప్పేది కూడా సమంజసమే. ఏమంటే మేడం అలాంటివి వేస్తే ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఆ వీడియోస్ కనుక చూడకపోతే రేటింగ్ రాదు, రేటింగ్ రాకపోతే మా ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? సిగ్గుపడాలి ఈ సమాజం. ఏం చూస్తారు? ఒకటి మొగుడిని వదిలేసి ఇంకొకటి పెళ్ళాన్ని వదిలేసి వాళ్ళిద్దరూ కూర్చుని లవ్ సింబల్స్ ఇచ్చుకుంటా ఉంటే లక్షలు చూసేస్తాం. తిడతానో పొగుడతానో లక్షలు చూస్తాం, వ్యూవర్షిప్ పెంచుతాం. ఇలాంటి దిక్కుమాలిని చూడడానికి వేస్ట్ చేసేటటువంటి మీ యొక్క సంస్కారాన్ని దయచేసి సమాజానికి చెప్తున్నాను. ఒత్తిడి తీసుకురండి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి. ఇలాంటివి జరుగుతున్నాయంటే చట్టం అంటే ఇవాళ ఎవరికి భయం లేదు. చట్టం అంటే ఈ రోజు ఎవరికి భయం లేదు. ప్రభుత్వాలు అసలు ఏం పని చేస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. స్త్రీకి రక్షణ ఎక్కడుందో పెద్ద ప్రశ్నార్థకమైతే స్త్రీల వల్ల రక్షణ ఎక్కడుందో అని వణికిపోయేటటువంటి సమాజం కూడా ఈ రోజు తయారైపోయింది. అంటే ఆడాలేదు, మగాలేదు. ఈ సమాజం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. కారణం విద్యా వ్యవస్థ, కారణం సమాజం. అందరూ మాట్లాడుతున్నారు మొబైల్ ఫోన్లలో మునిగిపోతున్నారండి, అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాశనం అయ్యారండి అని మాట్లాడుతున్నారు. నాశనమయ్యే సోషల్ మీడియాని ప్రేరేపిస్తున్నది ఎవరు? మీరు కాదా? దరిద్రులందరినీ కూర్చోబెట్టి చేసేటటువంటి ఎపిసోడ్స్ అన్నిటినీ లక్షలు తీసుకెళ్తూ చూసేది మీరు కాదా? దేశం గురించి చెబితే వినరు, సమాజం గురించి చెబితే వినరు, దేని గురించి మాట్లాడినా కూడా ఎవ్వడికి పట్టదు. కావాల్సిందేంటి? స్పైసీ మసాలా కావాలి. అందుకే ఆ 2 ఆడలెచ్చిన అమ్మలకు కూడా మసాలా కావాల్సి వచ్చింది బతుకుల్లో. వాటి బతుకుల్లో కూడా మసాలా కావాల్సి వచ్చి వాడిని వండుకొని తిన్నారు. అది ఈ సమాజం యొక్క దరిద్రం. మనమే కారణం, మనమే. ప్రశ్నించని మీడియాది, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేంత వరకు వీటి మీద పోరాడనటువంటి సమాజానికి కూడా ఇవాళ పొద్దున్న లెగిస్తే లెక్చర్లు ఎందుకు ఇస్తున్నామంటే ఎక్కడ ఉన్నాం మనం సమాజంలో? నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి తెలిసిన కేసు నెలకి ఒకటైతే నిమిషానికి ఒక కేసు ఈ సమాజంలో నడుస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఎంతమంది నోళ్లు మూసుకుని కూర్చుంటున్నారు? ఆడవాళ్ళ మహిళల పట్ల లైంగిక వేధింపులకు గురయ్యే మగవాళ్ళ పట్ల లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లలు, పెద్దలు అందరూ కూడా. ఇలాంటి నీచమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఎందుకండి నాగరికత అనేటటువంటి ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతున్నాం? ఎప్పుడు మారుతాం మనం? ఏ రోజు మారాలి మనం? ఇంకా పోతే ఇలాంటి వాళ్ళని వార్తలు మాత్రమే చూసి ఎంటర్టైన్ చేస్తూ కింద మెసేజ్ పెట్టేవాళ్ళు జాగ్రత్తగా మెసేజ్ పెట్టండి. ఏ జాగ్రత్త? బాధ్యతతో మెసేజ్ పెట్టండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని మెసేజ్ పెట్టండి. అలాగే ఇలాంటి ప్రభుత్వాలకి మళ్ళీ ఓటు వెయ్యము అనేటటువంటి ఆ యొక్క స్థితిని మీ మనసులో ఉన్నటువంటి సమాజానికి తెలపండి, ప్రభుత్వాలకి తెలియజేయండి. ఎంతసేపు కూర్చున్నా నాకెందుకులే అంటే రేపొద్దున నష్టపోయేది నీ పిల్లలు, రేపొద్దున నష్టపోయేది నువ్వు, రేపొద్దున నష్టపోయేది నువ్వే నీ సంసారమే. దయచేసి
అందరూ గుర్తు పెట్టుకోండి. దయచేసి సమాజం పట్ల కించిత్తైనా, ఒక్క నిమిషమైనా, ఒక్క 10 నిమిషాలైనా సమాజం కోసం కేటాయించండి. జై హింద్.